హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో హై టెక్నాలజీ వాడడంలో తనకంటూ ఒక మార్క్ను వేసుకున్న కంట్రీ సౌదీ అరేబియా. టెక్నాలజీ సెక్టర్లో కొత్త కొత్త ప్రయోగాలు చేసింది. ప్రతి దేశంలోనూ న్యాచురల్ రిసోర్సెస్ కామన్గా ఉంటాయి. కానీ సౌదీ అరేబియాలో అలా కాదు. కానీ సౌదీ దాన్ని అధిగమించి ఎవ్వరూ చేయలేని పని చేసింది. ప్రపంచ దేశాలన్నిటినీ తన వైపు తిప్పుకుంది. ఇంతకీ సౌదీ అరేబియా చేసింది ఏంటి? అతిపెద్ద పైపులతో ఒక పొడవాటి కృత్రిమమైన నదిని నిర్మించింది. మరి సౌదీ ఈ నదిని ఎలా నిర్మించింది? అసలు ఎందుకు నిర్మించింది? తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో వెరీ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి డోంట్ స్కిప్ ఇట్. ఇప్పుడు సౌదీ అరేబియా చేసిన ఆర్టిఫిషియల్ రివర్ గురించి మొదలు పెడదాం. దీనికంటే ముందు మన భూమి గురించి కాస్త తెలుసుకుందాం. ఈ భూమి మీద మట్టి కంటే నీరే ఎక్కువ కదా. దాదాపు 71% నీరు ఈ భూమి మీద ఉంది. కానీ చాలా దేశాలు తాగడానికి నీళ్లు లేక అల్లాడుతున్నాయి. విస్తారంగా భూములున్నా చుక్క నీరు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. కొన్ని దేశాలు ఆర్టిఫిషియల్గా నీటిని తయారు చేసుకుంటున్నారు. ఇప్పుడు సౌదీ అరేబియా కూడా అదే పనిచేస్తుంది. పెద్ద పొడవాటి పైపుల ద్వారా ఒక పొడవైన నదిని నిర్మిస్తోంది. ఇది ఎంత పొడవైందంటే ప్రపంచంలో అతి పొడవైన నది అయిన నీల్ నది కంటే కూడా పెద్దది. అది కూడా అరేబియా ఎడారిలో ఈ ఆర్టిఫిషియల్ నది నిర్మిస్తోంది. సౌదీలో ఎడారి ప్రాంతం ఎక్కువ. దీనివల్ల పంటలు సరిగా పండవు, నీరు దొరకదు. దీంతో సౌదీ ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. చాలా దేశాల నుంచి నీటిని దిగుమతి చేసుకుంటుంది. సీజనల్గా వచ్చే వానల వల్ల నీటిని సేవ్ చేసుకుని పెట్టుకుంది. అయినా కూడా వ్యవసాయానికి సరిపడా నీరు దొరకడం లేదు. కానీ సౌదీలో ఆయిల్ రిసోర్సెస్ ఎక్కువ. రోజుకు అవి పెరుగుతూ వెళుతున్నాయి. అయితే సౌదీ సర్కార్ ముందు నీటిపై దృష్టి పెట్టాలని భావించింది. నీటిని దిగుమతి చేసే ప్రక్రియను ఆపి ఎగుమతి చేసే స్థాయికి వెళ్లాలనుకుంది. సాధారణంగా మనం గనక బోర్ వేస్తే 100 అడుగుల్లో నీరు అందొచ్చు. లేదంటే 200, లేదంటే మహా అయితే 300-400లో నీరు దొరుకుతుంది. కానీ సౌదీలో అలా కాదు. నీరు అన్నది ఎక్కడా కనిపించదు, ఎంత లోతుకు వెళ్ళినా. అయితే సౌదీ అరేబియా డిసర్ట్లో నీటి కోసం రిగ్గింగ్ చేస్తున్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఫాసిల్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ను గుర్తించింది. అయితే ఇక్కడ వచ్చిన చిక్కేంటంటే ఏదైనా ఇతర దేశాల్లో ఇలా ఫాసిల్ గ్రౌండ్ వాటర్ని గుర్తిస్తే వాటిని ప్యూరిఫై చేసి మంచి వాటర్గా మార్చే అవకాశం ఉంది. కానీ సౌదీలో అలా కాదు. భూమి లోపల ఎటువంటివి చేసే వీలు అక్కడ ఉండదు. అయితే అక్కడ సౌదీ ఏం చేసిందంటే ఎక్కడైతే ఫాసిల్ గ్రౌండ్ వాటర్ని గుర్తించిందో ఆ ప్రాంతంలో మొక్కలను నాటడం మొదలుపెట్టింది. సముద్రంలోని సాల్ట్ వాటర్ని స్వీట్ వాటర్గా మార్చే పని మొదలుపెట్టింది. నిజంగా సౌదీ మొక్కలు నాటడం అన్నది మామూలు విషయం కాదు. ఎందుకంటే అక్కడ ఉన్నదంతా బంజరు పోడుబారిన భూమి, ఎడారి ప్రాంతం ఎక్కువ. ఇలాంటి ప్రాంతంలో వ్యవసాయం చేయడం అనేది మామూలు విషయం కాదు కదా. అయినా కూడా సౌదీ గవర్నమెంట్ వ్యవసాయాన్ని చేసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలనే ఆలోచన చేసింది. ఇలా ఆలోచన చేసిందో లేదో అలా వ్యవసాయాన్ని మొదలుపెట్టేసింది. అప్పుడు దేశంలో దొరికే నీటినంతటిని వ్యవసాయం కోసం వినియోగించింది. కానీ అప్పుడు సౌదీకి తెలీదు, వ్యవసాయం కోసం ఎక్కువ నీటిని వినియోగించడం ఒక ఎత్తు అయితే ఫ్యాక్టరీలో కూడా ఎక్కువ నీటిని ఉపయోగించారు. ట్యాక్స్ ఫ్రీ వాటర్ని ఎక్కువగా సప్లై చేశారు. దీంతో సౌదీలో గ్రౌండ్ ఫాసిల్ వాటర్ రిసోర్సెస్ ఎండ్ అయిపోయాయి. ఈ దేశంలో ఆయిల్ దొరికినంతగా నీరు దొరకడం లేదు. అయితే ఈ ప్రాబ్లమ్స్ను అధిగమించేందుకు సౌదీ ఈ ఆర్టిఫిషియల్ నదిని నిర్మించడం మొదలుపెట్టింది. మొదట వ్యవసాయంలో డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ని తీసుకొచ్చింది. వ్యవసాయాన్ని మొదలుపెట్టి మొక్కలకు నీరు పోసింది. అయినా కూడా నీరు సరిపోకపోవడంతో మరొక పెద్ద అడుగు ముందుకు వేసింది. అదే వ్యవసాయాన్ని ఆపడం. ఎందుకంటే గోధుమ పంట ఎక్కువ నీటిని లాక్కుంటుంది. అందుకే దేశంలో గోధుమ పంటను ఆపేసి ఇతర దేశాల నుంచి గోధుమలు దిగుమతి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సౌదీ అరేబియా దగ్గర 100 టన్నుల ఆయిల్ ఉంది. దీనివల్ల ఈ దేశంలో పావర్టీలోకి వెళ్లలేని ప్రమాదాలు కనిపించాయి. అయితే ఈ దేశ యువరాజు మొహమ్మద్ బిన్ సులేమానీ విజన్ 2030ను అనౌన్స్ చేశాడు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2030 కల్లా దేశం ఇంకాస్త పావర్టీలోకి వెళ్లే అవకాశం ఉందని, ఆయిల్ రిసోర్సెస్ గతంలో తెచ్చినంత లాభాలను తీసుకురావని, అందుకే వ్యవసాయాన్ని టూరిజంను బాగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దేశంలో రెసిడెన్షియల్ బిల్డింగ్స్లను కట్టింది. లాలో మార్పులను తీసుకొచ్చింది. కానీ అగ్రికల్చర్లోకి ఎక్కువ నీరు అవసరం అవుతుంది కదా. సౌదీ అరేబియాలో అయితే కావాల్సినంత నీరు లేదు. అప్పుడే సౌదీ ఒక ఇన్నోవేషన్ ఐడియాతో ముందుకొచ్చింది. అదే సెలైన్ వాటర్ కన్వర్షన్ కార్పొరేషన్ను ప్రారంభించింది. అప్పుడు డీజిల్ నేషన్ ఫామ్ అయింది. అప్పుడు ఈ దేశం అత్యధిక నీటిని ప్రొడ్యూస్ చేసే దేశంగా మారింది. భూమిపై 70% సెలైన్ వాటర్ ఉంటే 18% ఫ్రెష్ వాటర్ ఉంది. నిజంగా ఇక్కడ సౌదీ అరేబియా ఫ్రెష్ వాటర్ని సిద్ధం చేయడంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నా కూడా సాటిస్ఫై అవ్వలేదు. అందుకే ఆర్టిఫిషియల్ రివర్ని సృష్టించాలనుకుంది. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఎడారి ప్రాంతంలో ఆర్టిఫిషియల్ రివర్ను నిర్మించడం సాధ్యమా? అక్కడ ఉండే వేడి వాతావరణం నీటిని ఆవిరి చేస్తుంది కదా.
అందుకే సౌదీ సర్కార్ అండర్ గ్రౌండ్ పైప్ లైన్ టన్నెల్ను నిర్మించింది. ఆర్టిఫిషియల్ రివర్ని నిర్మించే క్రమంలో అండర్ గ్రౌండ్ పైప్ లైన్లను వేయడం మొదలుపెట్టింది. ఈ పైప్ లైన్ల వెడల్పు 11 మీటర్లుంటే పొడవు 12,000 కిలోమీటర్లు. ఇదే ఈ ప్రపంచంలో అత్యంత పొడవైన ఆర్టిఫిషియల్ రివర్. ఈ రివర్ని నిర్మించాలన్నది ఏదో చిన్న ప్లాన్ కాదు. సౌదీ అరేబియా చాలా పెద్ద ప్లాన్ వేసింది. ముఖ్యంగా ఈ రివర్ నిర్మించడంలో ఎటువంటి పాత వస్తువులు వాడలేదు. అన్నీ కొత్త వస్తువులే. సముద్రపు వాటర్ని మంచినీరుగా మారుస్తుంది. సౌదీలోని చాలా ప్రాంతాల్లో ఈ అండర్ వాటర్ పైప్ లైన్లు అమర్చింది. ఇప్పుడు ఈ నది 9 లక్షల క్యూబిక్ మీటర్ల నుంచి మంచినీటిని విడుదల చేసింది. ఈ ప్రాజెక్ట్ చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ దేశంలో వ్యవసాయం ఎక్కువగా పండడం. నిజంగా మనం ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా చేసి చూడాలి. ఇదిగో సౌదీ అరేబియా లాగా. అవును, ఈ దేశం ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం అంటే మాటలు కాదు. అందులోకి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఒక్కోసారి దేశాలు ఆర్థికంగా వెనుకబడొచ్చు. ఇప్పుడు ఈ దేశం వాటర్ రిసోర్సెస్ను పెంచుకుంటూ వెళితే ఆ తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. అది దాని ఉద్దేశం. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ భూమి పెరుగుతుంది. ఈ దేశంలో డబ్బులు ఖర్చు చేయడం కోసం ఎవ్వరూ వెనకాడరు. సో రియల్ ఎస్టేట్ బాగా పెరుగుతుంది. అప్పుడు సౌదీ నీటిని నిత్యావసరాలను ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. స్వయంగా ఆ దేశమే ఎక్స్పోర్ట్స్ కూడా చేయొచ్చు. ఎందుకంటే సౌదీ ఇప్పటి వరకు ఎన్నో కొత్త టెక్నాలజీలను ముందుకు తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆ దేశంలో ఆర్టిఫిషియల్ రెయిన్, ఆర్టిఫిషియల్ రివర్ను ఏర్పాటు చేసుకున్నారు. అలాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీని వినియోగించుకునే సత్తా ఆ దేశానికి ఉంది. మరి సౌదీ అరేబియా ఐడియాస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.